గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అనే పవర్ఫుల్ డైలాగ్ మనం వినుంటాం కదా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిషర్స్ మీద ఫైట్ చేసేటప్పుడు చెప్పిన మాట ఇది. ఇప్పటికీ ఆ మాట వింటే గూస్ బంప్స్ వస్తాయి కదా. దీనికి ఒక పొలిటికల్ ఇమిటేషన్ ఉందనేది మీకు తెలుసా? నేను చూపిస్తా మీకు. You give me strength, I will give you prosperity. yes ఇదే సూపర్ వింటేజ్ కదా. ఈ డైలాగ్ కి 30 సంవత్సరాలు అంటే అధికారం ఇవ్వండి సంపద సృష్టిస్తా అని చెప్పుతున్న మాట ఈనాటిది కాదు, ఏనాటిదో. ఈ 30 ఏళ్లలో సగానికి పైగా పీరియడ్ అంటే 16 ఏళ్లకు పైగా చంద్రబాబు అధికారంలో ఉన్నారు కదా. ఎంతవరకు ఆ డైలాగ్ నిజం చేయగలిగారు? పైగా ఇప్పుడు కూడా నిరంతరం ప్రతి చోట ప్రతి ఊళ్ళో అదే డైలాగ్ చెప్తూ ఉన్నారు కదా. సంపద సృష్టి ఆయన చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యన 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాలు కాపాడండి ఇలాగా 15 ఏళ్ళు అంటున్నారు కదా. మరి ఈ డైలాగ్ వెనక అసలు సినిమా ఏంటి? ప్రమోషనల్ స్ట్రాటజీని డీకోడ్ చేద్దామా? డీకోడ్ చేస్తే గనక మన కళ్ళకి మనకి తెలియకుండానే ఎలాంటి గంతలు కడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఏపీలో సంపద సృష్టి అనే మాట బజ్వర్డ్ అయిపోయి దాదాపు 2 ఏళ్లు దాటింది. సంపద సృష్టించేసి సంక్షేమం అభివృద్ధి చేసేస్తాను అని చంద్రబాబు చెప్పడం ఎన్నికల ముందు నుంచే మొదలైంది కదా. మరి ఈ ఏడాదిన్నర కాలంలో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు జరిగినాయి. సంపద సృష్టి ఎంతవరకు జరిగింది అంటే కొందరు రాజకీయ దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మకండి అనే పరిస్థితి కనిపిస్తోంది తప్పితే కళ్ళ ముందుకి ఇంకా సంపద రాలా. 2 ఏళ్ళు అవుతూ ఉంది కదా. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే గనక ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అంటే మన రాజకీయం 30 ఏళ్ల నాడు తలెత్తినప్పటి నుంచి ఇదే మోడల్ ఉంది. ఇందాక చూపించా కదా. You give me strength, I will give you prosperity. ఎస్ ఇది ఇనీషియల్ వెర్షన్, కాస్త అమెచ్యూరిష్గా ఉంటుంది. దాని తర్వాత ఐటీ లాంటి మోడల్స్ వస్తాయి, అభివృద్ధి ప్రదాత తానే అని చెప్పుకోవటం ఉంటుంది. ఈ మధ్యన అయితే సంపద సృష్టి అనే బజ్ వర్డ్ ని సర్క్యులేట్ చేయడం కనపడుతుంది. అంటే బై అండ్ లార్జ్ ఈ 30 years లో ఇదే స్లోగన్ థీము కనపడుతుంది. మరి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏం చేశారు? సంపద సృష్టించారా అంటే సృష్టించారా లేదో మీకు కూడా తెలుసు కదా. ప్రతిసారి ఎదుటి వాళ్ళ మీదకి నెపాన్ని నెట్టడమో, రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం, లేదంటే గనక ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రచార అస్త్రాలని రంగంలోకి దించడమో జరుగుతుంది. సపోజ్ 2014 నాటి సంగతే చూద్దాం. రాష్ట్రం విడిపోయింది, జనంలో ఆందోళన ఉంది అనే సిచ్యువేషన్ లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కదా. మరి వచ్చిన తర్వాత తన నైపుణ్యాన్ని, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టేసిన నేర్పరితనాన్ని ఏపీకి చూపించి ఉండాలి కదా. మరి ఏం చేశారు? ఫస్ట్ హాఫ్ అంతానేమో వైట్ పేపర్స్ మీద నడుచుంటుంది. అంటే రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అనే సింపథెటిక్ టోన్ లో, ఏది 90s లో వెంకటేష్ సినిమాలు వచ్చావు కదా, అలాంటి టోన్ లో నడుచుంటుంది రాజకీయం. చివరి 1 year 1.5 year అంతా మోడీ మీదకి నెపం నెట్టేసి యుద్ధం చేసే మోడ్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు. అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఎక్కడుంది? తాను ఉంటేనే అభివృద్ధి జరుగుతుందంటారు, అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా వేరే ఇష్యూని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం కనపడుతుంది. దీన్ని టాంగా మోడల్ అనొచ్చు. టాంగా అంటే తెలుసు కదా, చిన్నప్పుడు చూసేవాళ్ళం. గుర్రం బండి లాగుతూ ఉంటుంది, దానికి వేరేవేవి కళ్ళకి కనపడకుండా గంతలు కడతారు, బ్లింకర్స్ అంటారు వాటిని టాంగాలో. ఇలా బ్లింకర్స్ లాగా ఈ ప్రచారాలు నడుస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా వాడికి ఏవి తెలియకూడదు. వింటుంటేనేమో సంపద సృష్టి అనే మాట వినిపించాలి. చూడాలి అని అనుకుని ఎవడన్నా ట్రై చేస్తే గనక ఎదుటి వాళ్ళ మీదకి నెపాన్ని నెట్టేసి నిరంతరం ఎవరి మీదో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ పబ్బం గడిపేసుకోవాలి, కాలం గడిపేయాలి. సంపద సృష్టించడం తనకు మాత్రమే వీలవుతుంది అని చెప్పాలి. చాలా చిత్రంగా తాను చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఇదే సిలబస్ ఇచ్చారు. ఆయన 15 ఏళ్లు మేమే ఉండాలి అని ఇప్పుడు పదే చెప్తూ ఉన్నారు. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాలు కాపాడండి. ఇలాంటి మోడల్ కి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది టాక్టికల్ గా. ఎలాగో తెలుసా? ఎక్కడ అభివృద్ధి జరిగిపోయినా గానీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటారు. ఏ ట్రెండ్ వచ్చినా గానీ తానే దానికి మూల పురుషుని అని చెప్తారు. మనం చూసాం కదా, ఐటీకి తానే పితామహుణ్ణి అని చెప్తారు. అవునో కాదో నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పున్నా. అలాగే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్, క్వాంటమ్ వ్యాలీ లాంటి పదాలు తీసుకొచ్చి మేమే క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొస్తామని చెప్తూ ఉంటారు. ఇలాంటి మోడల్ ఒక పక్కన సర్క్యులేట్ అవుతూ ఉండగా ఇంకొక పక్కన నెగిటివ్ పబ్లిసిటీ ప్రత్యర్థుల మీద జరుగుతూ ఉంటే నడి మధ్యలో జనం గందరగోళంలో ఉండగానే 5 ఏళ్ళు అయిపోతాయి. ఈ లోపుగా బ్యాక్గ్రౌండ్ లో జరిగే ప్రచారం ఏంటో తెలుసా? ఎవరి హయాంలో జరిగిన అభివృద్ధి అయినా సరే చంద్రబాబు ఖాతాలో పడాల్సిందే. ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది తానే అని ఇప్పటికీ పదే చెప్తారు. హైదరాబాద్ నెంబర్ 1 సిటీగా తయారైందంటే ఆ రోజు నేను ఇచ్చిన విజన్. కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా 2004
2004 తర్వాత 2010 మధ్య పీరియడ్లో ర్యాపిడ్గా జరిగి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ లాంటివన్నీ అప్పుడే వచ్చి ఉంటాయి. కానీ అవన్నీ తన విధానాల ఫలితం అని క్లెయిమ్ చేసేస్తారు చాలా చిత్రంగా. అంటే ఎదుటి వాళ్ళకి అస్తిత్వం లేదు అనే భ్రమలో ఉంటారో, లేకపోతే భ్రమలు కల్పించాలనుకుంటారో. అంటే ఆయన హయాంలో ఏం జరిగింది అనేది పూర్వపక్షం అయిపోతుంది. ఎదుటి వాళ్ళ హయాంలో జరిగిన వాటికి కూడా తానే కారకుండా చెప్పుకోవడం అనేది ఈ టాంగా మోడల్లో బ్యూటిఫుల్ ఎలిమెంట్. అంటే ఎప్పుడు చూసినా ఏం జరిగినా కానీ అన్నిటికీ తానే కారకుణ్ణి అని చెప్పుకోవడం ఒక మోడలు. తన కాలంలో ఏమీ జరగట్లేదు అనే ఆలోచన, తెలివి నిద్రలేస్తాయేమో అని జనాన్ని ఎప్పుడు ఏదో ఒక డైవర్షన్తోనూ నెగిటివ్ పబ్లిసిటీతోనూ ప్రత్యర్థుల మీద చేసి ఇలా గంతలు కట్టేసినట్టుగా నడిపించాలి అనేది చంద్రబాబు వ్యూహంగా కనపడుతుంది. అందుకోసమే ఇవాళ రేపట్లో రాజకీయంలో కానీ మీడియాలో కానీ నిరంతరం ఏదో ఒక కొత్త కథనం, నెగిటివ్ బజ్ చంద్రబాబు ప్రత్యర్థుల చుట్టూ ఉంది. ఆయన మాత్రం సంపద సృష్టిస్తా అనే పదాన్ని పదే 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 జనం మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ మోడల్. దీన్ని 30 ఏళ్ళుగా చూస్తూ ఉన్నా కానీ కొత్త కొత్త పదాలు, ట్రెండీ జార్గాన్తో దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. నేను అందుకోసమే 30 ఏళ్ల నాటి ఆ వింటేజ్ డైలాగ్ ప్రత్యేకంగా చూపించా. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ న్యూ థింగ్ టు ఆంధ్ర పీపుల్. ముందు నుంచి ఉన్నదే, కాకపోతే దాన్ని చంద్రబాబు ఎలా అప్గ్రేడ్ చేస్తారనేది బ్యూటీ. ఈ 16-17 ఏళ్ల టెన్యూర్లో సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, లేదంటే సిస్టమ్స్ క్రియేట్ చేయడంలో కానీ, కొత్త పంథాన్ని అనుసరించడంలో కానీ ఇది మోడల్ అని చంద్రబాబు నిక్కచ్చిగా గ్రౌండ్ లెవెల్లో తనదైన ముద్ర వేసిన సందర్భాలు కానీ, ఆనవాళ్ళు కానీ క్షేత్రస్థాయిలో ఏదన్నా ఉన్నాయా? న్యూట్రల్ బోతద్దాలు ఎక్కడన్నా ఉంటే కనుక వెతుకుదాం రండి, తెలుస్తుంది అప్పుడు కనపడతాయో లేదో. కానీ వెతికే లోపలే సంపద సృష్టి అనే పదం కొన్ని 100 సార్లు మన చెవిలో పడి ఇదేదో చెప్తున్నారు కదా సర్లే అనిపించేస్తుంది మన చేత. ఈ ప్రచార మోడల్లో బ్యూటీ అది. ఇది కొత్తది కాదు, 30 ఏళ్ల నుంచి ఉంది అని అర్థమైతేనే ఈ మోడల్లో వాస్తవం ఎంతో, ఫలితం వచ్చే అవకాశాలు ఎంతో మనకు తెలుస్తుంది. అవునా కాదా? మీకు ఎవరికైనా ఈ 30 ఇయర్స్ నా డైలాగ్ గుర్తుందా? 2004కి ముందే ప్రపంచం తెలిసిన వాళ్ళకి అప్పటి మానవ హక్కుల సంఘం లాంటివి ఏపీ ప్రభుత్వానికి ఎందుకు నోటీసులు ఇచ్చేవి? విదర్భ తర్వాత ఏపీనే ఎందుకు ఎక్కువగా చర్చల్లో ఉండేది మీకు తెలుసా? తెలిస్తే గనక సంపద సృష్టి అవతల గట్టున ఏముంటుందో మాట్లాడుకుందామా?